విజయవాడలో జరిగిన వృద్ధురాలి హత్య దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ గున్నం రామకృష్ణ వెల్లడించారు. బాధితురాలికి బంధువులైన సోమశేఖర్ బాబు తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమె ఒంటరిగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టారు. జులై 14న వృద్ధురాలిని హత్య చేసి 4 బంగారు గాజులు, గొలుసు, కమ్మలు, సెల్ ఫోన్ దొంగిలించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీ నగదు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. దగ్గరలో నివాసం ఉండే కొత్త మాసు విజయలక్ష్మి అనే ఆవిడే ఒక 69 ఇయర్స్ 69 సంవత్సరాలు ఉంటాయి, క్యాష్ బై వైశ్య. ఈ అమ్మాయిని హత్య చేసినట్లు మరియు ఒంటి మీద ఉన్న బంగారు వస్తువులు పోయినట్లు మనకి వంటా సిఐ గారికి రిపోర్ట్ రాగానే వెంటనే వారు కేసు నమోదు చేసి దీంట్లో క్లూస్ టీమ్ ని అలాగే ఫింగర్ ప్రింట్స్ విభాగాన్ని వీళ్ళందరినీ కూడా నేరస్థానాన్ని పిలిచి మిగతా అధికారులందరూ కూడా ఈ విషయం తెలియజేయగా జోన్లో ఉన్న మిగతా సిఐస్ ని అందరినీ కూడా ఈ కేసు దర్యాప్తు నిమిత్తము దీనికి పిలవడం జరిగింది. ఈ కేసును మనం అతి తక్కువ టైంలో ఛేదించడం జరిగింది. ఈ వృద్ధ మహిళ ఆ ఇంట్లో సొంత ఇంట్లో మిడిల్ పోర్షన్ లో మిడిల్ ఫ్లోర్ లో ఉంటుంది. అంటే 3 ఫ్లోర్స్, అది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఎంఐ ఉంటుంది, కింద గ్రౌండ్ ఫ్లోర్ మరియు పైన కూడా వేరే వాళ్ళకి అద్దెకోవడం జరిగింది. ఈ ముద్దాయిలు దీంట్లో A1 మానేపల్లి సోమశేఖర్ అన్న అతను, ఇతను కూడా క్యాష్ బై వైశ్య. ఈ మృతురాలకి ఇతను దూర బంధువు. ఇతనికి ఈ అమ్మాయి గురించి తెలుసు. ఈ అమ్మాయికి సంబంధించిన కూతురది అమెరికాలో ఉంటారని తెలుసు. ఈ